ఫ్రెండ్స్, భారతదేశంలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ లభించింది. నరేంద్ర మోడీ గారు దేశానికి తదుపరి ప్రధాని అవుతారు. కానీ ప్రధాని మంత్రిని ఎలాగా ఎన్నుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. ఈ లోక్సభ ఎన్నికల్లో 543 నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యులు లోక్సభకు చేరుకుంటారు. ఇక్కడ మెజారిటీ ఉన్న రాజకీయ పార్టీ లేదా కూటమి అంటే 272 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తన సొంత పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడిని ఎన్నుకుంటారు. ఇక ఆ నాయకుడికి రాష్ట్రపతి ముందు మెజారిటీ సభ్యులు మద్దతిస్తే రాష్ట్రపతి ఆయనను ప్రధానిగా నియమిస్తారు. కానీ ఇతర పార్టీ లేదా కూటమికి 272 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో రాష్ట్రపతి తన విచక్షణ ప్రకారం ఎక్కువ సీట్లు పొందిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు మరియు ఈ పార్టీ నిర్ణీత సమయంలో మెజారిటీని నిరూపించుకోవాలి. మెజారిటీ రుజువైతే ఆ పార్టీకి చెందిన నాయకుడిని ప్రధానిగా నియమిస్తారు. మెజారిటీ నిరూపించుకోకపోతే అన్ని చేసిన తర్వాత కూడా దేశ ప్రధానిని నియమించలేకపోతే అప్పుడు హంగ్ పార్లమెంట్ పరిస్థితి ఏర్పడుతుంది. హౌస్ ఆఫ్ కామర్స్లో ఏ ఒక్క రాజకీయ